తెలంగాణ ఇల్లు దోచుకున్నోళ్ళు ఇద్దరు కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇప్పుడు. అవును. ఎవడు అక్కడ ఏం మారలా, నాయకులందరూ బానే ఉన్నారు, పోయింది జనమే. కాబట్టి జనాలకి ఏం పట్టదు. కాకపోతే ఏంటంటే తెలంగాణ వాదులను రెచ్చగొట్టడం, అంత మించి ఏం లేదు. వైసీపీ స్టాండ్ ఏంటి రాజధాని మీద? ఎన్నికల ముందు వరకు మాట్లాడి తర్వాత సైలెంట్ అయిపోయింది. వైవి సుబ్బారెడ్డి గారు అప్పుడు చేసిన వ్యాఖ్యలు కూడా చూస్తే రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇటువంటి నిర్ణయం అన్న తీసుకుంటారు. చాలా క్లియర్ గా విశాఖపట్నం రాజధాని అది తేలేదాకా ఒక 5 ఏళ్ల పాటు దీన్ని రాజధాని అంటే కోర్టు తీర్పు తేలే వరకు అని అడిగాడు ఆయన. అది టైం పట్టుద్ది కాబట్టి అది అయ్యాక మిగతాది. వాస్తవంగా కోర్టు తీర్పు వచ్చే వరకు అని బిల్లు పెడితే సరిపోతుంది ఆర్డర్. ఎందుకంటే విశాఖపట్నం రాజధానికి షిఫ్ట్ చేయడం పెద్ద కష్టం కాదు, కానీ ఒక్క సీఎం వెళ్ళడానికే ఉంది ప్లేస్. కోర్టు తీర్పు కారణంగా అక్కడ ఆ అధికారులకి వీళ్ళకి భవనాలకు సంబంధించి ప్రొజెక్షన్ అవ్వాల, కాబట్టి అవన్నీ అవ్వాలంటే 5 ఏళ్ళు పడుతుంది. 2 ఏళ్ళు అవుతుంది సరిపోతుంది, కానీ చెప్పలేం కదా, ప్రభుత్వాలు కదా, పనులు అంత తొందరగా అవ్వవు కదా, స్థలాలు సేకరించుకోవాలి ఒక్కొక్క ప్రభుత్వ కార్యాలయానికి, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ లోపు ఎక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయం వేస్ట్ కదా అని మళ్ళీ ఇంకోటి కోర్టులోకి వేస్తాడు కదా. హైయెస్ట్ లిటిగెంట్ స్టేట్ భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇలాంటి లిటిగెంట్ స్టేట్ లో ఏదో ఒకటి వస్తూ ఉంటది కాబట్టి 5 ఏళ్ళు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చినా చంద్రబాబు గారు ఏమి వైజాగ్ వెళ్ళరు, అక్కడ ఏమో కూర్చోరు, కానీ ఇక్కడ రెడీగా ఉంది కాబట్టి ఇంతకు ముందు 5 ఏళ్ళు ఎలా పరిపాలించాలి అలా పరిపాలించేయచ్చు. ఇంకెందుకు ఎక్స్టెన్షన్ కోరడం అనేది? బాబు వస్తే 29 గ్రామాలతో చేసేస్తారు వెంటనే అవుతుందా చేసేయడం? 29 గ్రామాలను నగరమని అనౌన్స్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు ఈ మిగతా చుట్టుపక్కల